దేవుని పిల్లలు, దేవుని సంగమ ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన మాటలు. అలాగా యేసుక్రీస్తు ప్రభు సెలవులో 3 గంటలు వెళ్ళప్పుడు తన ప్రాణాన్ని దారిపోశాడు. సర్వ మానవాళి కోసం విమోచన క్రయదనుగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ లోకానికి వచ్చిందే కదా, ప్రాణ విమోచన క్రయదనుగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిందని మాట్లాడు. దేవుని చింత నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిందని మాట్లాడాడు కదా. చూడని వారు చూచేవాళ్ళుగా ఉండాలని వారు కదా, చూచేవారు చూడని వారు అంటే వారికంట ఇవ్వండి. చూడని వారు చూచేవారుగా, చూచేవారు చూడని అలా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చేటట్టు ఉద్దేశం. ఇది చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి అలా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో తన ప్రాణము మన కోసం, క్రీస్తు మన కోసం చనిపోయింది. యుక్తకాలమున ఆయన మన కోసం చనిపోయి మన కొరకు చనిపోయాడు. మన పాపములను తీసివేయడానికి చనిపోయాడు. మన శిక్ష యావత్తు తన మీద వేసుకొని తండ్రి దేవుడు అతని మీద మోపినప్పుడు ఆయన భరించి అనేకులను నిర్దోషులుగా ఉండడానికి తన ప్రాణాన్ని ధారపోసాడనే లేఖనం. కాబట్టి మనం నిర్దోషులుగా చేయడం, నరకం తప్పించడానికి, విమోచించడానికి ప్రాణం కదా, మరణం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో తన ప్రాణాన్ని ధారపోసాడు. అలా చనిపోయిన తర్వాత 3 గంటల వేళ కదా చనిపోయాడు. 3 గంటల వేళ ఆయన చనిపోయి కేక వేసి తన ప్రాణాన్ని దేవుడికి అప్పచెప్పినప్పుడు దగ్గరగా కేక వేసి తన తల వచ్చి ప్రాణం విడిచిన లేఖనం. ఆ సమయంలో భయంకరమైనటువంటి విషయాలు జరిగినాయి కదా. ఏం జరిగినాయంట? భూకంపం కలిగింది. ఆ తర్వాత సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక శరీరాలు లేచాయి. సమాధులు తెరవబడి అనేక పరిశుద్ధులు ఆ దేశంలో వారందరూ కూడా అందరూ కనిపించినట్లుగా దేవుడు లేఖనాలు. భయంకరమైన భూకంపం కలిగింది. అంటే సృష్టి దేవుని ఆయన తన కుమారుడు చనిపోతుంటే, దేవుడు తన ప్రాణాన్ని ఇస్తుంటే సృష్టి కదా ఏం చేస్తుందంటే సూర్యుడు దాక్కున్నాడు. అంతే కదా, చీకటి అయిపోయింది. 3 గంటలు, 12 గంటల నుంచి 3 గంటల వరకు గాఢాంధకారం. అలా జరిగినప్పుడు అంట భూకంపం వచ్చినప్పుడు సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచారు. అనేక విషయంలో వారందరూ కనిపించినప్పుడు అంట అక్కడ ఉన్న శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పేసి తాను సాక్ష్యం ఇచ్చిన దేవుని వాక్య భాగం. అలాగా ప్రియులరా, ఆ తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఆ విషయంలో ఏం చేశాడంట, అరిమతయి యోసేపు అనేటువంటి సన్నిధి సభలో